నేమ్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది, అదొక వాక్యం కానీ గుర్తుపెట్టుకోవాలి మీరు. దాని ఇప్పుడు కొన్ని వాక్యాలు ఉంటాయి కదా, దుష్టుల మార్గమున చొప్పున నడువక, అలా ఇది కూడా ఒక వాక్యం గుర్తుపెట్టుకోవాలి. స్టోరీ నేమ్ కూడా అదే. మాట్లాడకూడదు. ధనవంతుడు, వింటున్నారా జాగ్రత్తగా? డాడీ ఏందది? ధనవంతుడు పరలోకములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. ఇది స్టోరీ నేమ్. చెప్పండి ఒకసారి. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె దూరుట సులభము. నిజంగా సులభం అది. సూదే బెజ్జం ఎంత ఉంటుంది, దాంట్లో ఒంటె పడుతుందా? అలాగే ధనవంతుడు కూడా పరలోకంలోకి వెళ్ళడానికి అసాధ్యము. ధనవంతుడు అంటే ఎవరు? బాగా డబ్బున్న వాళ్ళు. డబ్బు అంటే ఏముంటుంది? పెద్ద పెద్ద ఇల్లులు, ఇంకా కార్లు, అందరు చెప్పాలి. ఏసీ ఉంటుంది, ఇంకా నగలు, బంగారం, ఉయ్యాలు అవన్నీ ఉంటాయి, ఇంకా డబ్బులు, పని మనుషులు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని ఏమంటారు? మనం ధనవంతులు అంటాం. అవునా కదా? మీరు చూసారా ధనవంతుల్ని? చూసారా చూడలేదా? అందరు చూసారా? చెప్పాలి నువ్వు కూడా. అందరు చూసారుగా? సరే, అయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ముందు మోకాళ్ళ దండేశాడు. ఏం చేశాడు? ఎవరు? ఒక వ్యక్తి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మోకాళ్ళ దండేశాడు. మోకాళ్ళ దండేసి ఒక ప్రశ్న అన్నాడు, ఒక మాట అన్నాడు. ఏమని అంటే సత్పురుషుడు. ఏమన్నాడు? ఇటు చూడాలి. ఏమన్నాడు అంటే అన్ని సత్యాలు చేసేటువంటి వ్యక్తి, నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి. అంటే తను అన్న మాట ఒక రకంగా ఎలా అర్థం తీసుకొస్తుందంటే దేవుడి కంటే ఎక్కువ యేసయ్యని పెట్టినట్టు అర్థం వచ్చింది. ఫస్ట్ దేవుడా యేసుక్రీస్తు ప్రభువారా? తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. అర్థమవుతుందా? ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ తినన్న మాట ఎలా ఉంది? ఫస్ట్ ఈయన పెట్టినట్టుంది, తర్వాత యెహోవా దేవుని పెట్టినట్టు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను సత్పురుషుడిని. నీకు ఎవరు చెప్పారు? ఒక్కడే ఉన్నారు సత్పురుషుడు. ఎవరు ఆయన? ఎవరు? తండ్రి. ఆయన మాత్రమే సత్పురుషుడు, నేను కాదు అని చెప్తాడు. ఓ అవునా అయితే అని చెప్పి ఈయన అడుగుతున్నాడు. నేను చిరకాలము ఉండాలనుకుంటున్నాను, నిత్యమైన జీవం పొందాలనుకుంటున్నాను, నిత్య జీవములోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి అన్నాడు. ఏమన్నాడు? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఇంకా మరణం లేకుండా బ్రతకాలి. అది ఎక్కడుంటుంది అలాంటి బ్రతుకు? లోకంలో ఉంటుందా? పరలోకం మాత్రమే ఉంటుంది. అంటే ఏమని అడుగుతున్నాడు తను? పరలోకం నేను వెళ్ళాలంటే నాలో ఏముండాలి క్వాలిటీస్, నేనేం చెయ్యాలి అని అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, 10 ఆజ్ఞలు గుర్తున్నాయా నీకు అని అడిగారు. ఏమని? 10 ఆజ్ఞలు మీకు తెలుసా? ఏంటి 10 ఆజ్ఞలు చెప్పండి. ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇవన్నీ వాగ్దానాలు ఉన్నాయి కదా. నరహత్య చేయకూడదు, దొంగిలింపవద్దు, అబద్ధాలు ఆడవద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా నీవు పాటించాలి. అంటే నువ్వు నరహత్య చేయకూడదు, ఒకళ్ళని చంపకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, ఇవన్నీ చేయాలి నువ్వు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి తిరిగి
మాట అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా ఇవన్నీ. నోటి మీద వేయాలి, అందరూ నోటి మీద వేయాలి. ఏమన్నారు ఆ వ్యక్తి? నేను ఇవన్నీ కూడా నా చిన్నప్పటి నుంచి చేస్తున్నా. ఎప్పుడు నుంచి చేస్తున్నాడంట? చిన్నప్పటి నుంచే. దొంగలించకుండా, పక్కన వాళ్ళని తిట్టకుండా, అబద్ధాలు చెప్పకుండా, అమ్మ నాన్న మాట వింటూ చిన్నప్పటి నుంచి అంత వయసు దాకా ఉండటం గ్రేటే కదా, అవునా కదా? అదే చెప్తున్నాడు, అయ్యా నువ్వు చెప్తున్నావు కదా ఇలా దొంగలించకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, అవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా. ఇవి కాదు ఇంకేమన్నా చెప్పంటే, నువ్వు ఎన్ని చేసావు బాగానే ఉంది, కానీ ఒక్కటి లోపం ఉంది. ఏముంది? ఒక్కటి లోపం ఉంది. ఏంటంటే నీకున్నటువంటి ఆస్తి అంతా కూడా ఏం చేయాలి? అమ్మేసి బేదలకు ఇవ్వాలన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? నీకున్న ఆస్తి అంతా కూడా అమ్మేసి ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? పేదలకి ఇచ్చేసేయాలి అని అంటే, అప్పుడు ఆ మాట వినంగానే మొహం అంతా మార్చేశాడు. ఏం చేశాడు? ఎందుకు మొహం అంతా మార్చేశాడు? దాంట్లో ఏమన్నా బాధాకరమైన విషయం ఉందా? అంత డబ్బు సంపాదించాడు కదా, ధనవంతుడు కదా తను చాలా గొప్ప ధనవంతుడు అనమాట. అంటే మిక్కిలి ధనం, ఎక్కువగా ధనం ఉంది తన దగ్గర. ఎంత ఉంది? మిక్కిలి ఎక్కువ ధనం ఉంది తన దగ్గర. కాబట్టి దాన్ని వదులుకోవడం తనకి ఇష్టమా? వదులుకోవడం తనకి ఇష్టం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? ఆ ధనాన్ని అంతా కూడా అమ్మివేసి బేదలకి పంచిపెట్టేసే అంటే, ఆ మాటకి తనకు మనసులో నొచ్చుకుంది. అబ్బో, నేను ఎంత కష్టపడి సంపాదిస్తే బేదలకి ఇవ్వాలి అమ్మి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమో చక్కగా నువ్వు అమ్మేసి నన్ను వెంబడించు అన్నారు. ఏం చెప్పారు? నమ్మేసి నన్ను వెంబడించు, నా వెనుకరా అంటే అక్కడి నుంచి మొహం అంతా చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట చెప్తారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. అంటే అదెలా సాధ్యమయ్యా అంటారు శిష్యులు. ఏమంటారు? మరి అంతే కదా, సూది బెజ్జంలో అక్కడ ఒంటె పడుతుందా? కనీసం దాని కాలు వెళ్తుందా? చెవు వెళ్తుందా? పోనీ అసలు వెళ్ళడానికి వీల్లేదు. ఎంత సూది బెజ్జం ఎంత ఉంటుంది? చిన్నది. కాబట్టి ధనవంతుడు ఎవరైతే ధనానికి అతిశయిస్తారో, ధనం చుట్టూ ఉంటారో, ఆ ఆలోచనతోనే ఉంటారో, అర్థమైందా? ధనం ఉంటే చాలు నాకు, ఇంకెవరున్నా లేకపోయినా అనే ఆలోచనతో ఉంటారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి అర్హులా అనర్హులా? చెప్పాలి. అర్హులా అనర్హులా? ఖచ్చితంగా అనర్హులే. ఇటు చూడాలి, కూర్చోసరిగ్గా. ఖచ్చితంగా వాళ్ళు అనర్హులే. కాబట్టి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎన్ని చేసినా కూడా దొంగలించుకుంటూ ఉన్నాడు, చక్కగా అబద్ధం చెప్పకుండా ఉన్నాడు, మాట చక్కగా వింటున్నాడు, దేవుని బాటలో నడుస్తున్నాడు. ఇన్ని చేసిన వాడు చివరికి ధనాన్ని వదిలిపెట్టడానికి తనకు మనసొప్పల కదా, అవునా కదా? ఎన్ని చేశాడు? దొంగలించకుండా ఉన్నాడు, చక్కగా అందరి మాట వింటున్నాడు, తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నాడు, తల్లిదండ్రులు చెప్పే మాట వింటున్నాడు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కానీ ఏం వదిలిపెట్టుకోలేకపోయాడు? అంటే అంత ప్రేమ పెంచుకున్నాడు ధనం మీద. దాన్ని వదిలే అని చెప్తుంటే తనకు అంత బాధేసింది. ఇవన్నీ చెప్పినప్పుడు కూడా ఏమంటున్నాడు? నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాను? పాటిస్తూనే వచ్చాను. ఏమంటున్నాడు? చిన్నప్పటి నుంచి పాటిస్తూనే వచ్చాను, కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పు అన్నాడు. చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు కొత్తగా ఒకటి చెప్పారు. అది తనకు నచ్చిందా? ఇట్లాంటి దారులకు మనం వెళ్ళలేములే అని చెప్పి వెళ్ళిపోయాడు తిరిగి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అంటారు. కాబట్టి మీరు కూడా ధనానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వకూడదు. డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయి, ఓకే, దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకొని అది ఉంటే చాలు, ఇంకా ఎవరూ అవసరం లేదు. కొంతమంది డబ్బు ఉంటే చాలు, ఇంకా మనుషులు కూడా అవసరం లేదంటారు. అలా డబ్బు పిచ్చితో ఉన్న వాళ్ళకి పరలోక రాజ్యములో ఎటువంటి స్థానము లేదని చెప్పి బైబిల్ చెప్తుంది.
అర్థమైందా? మీరు కూడా ఏ ఆశ ఉండకూడదు, మీకు ధనాశ అనేది ఉండకూడదు. అలాంటి వారు ఎక్కడికి ప్రవేశించటం సులభం కాదా? సులభమేనా? ఏం మాట చెప్పాడు ధనవంతుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు? చెప్పాల వాక్యం. ధనవంతుడు పరలోకములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఉంటే దూరుట సులభము. ఈ ఒక్క స్టోరీ యొక్క పూర్తి నేమ్ అది. కాబట్టి ధనాశ అనేది ఎప్పుడూ ఉండకూడదు. ఒకవేళ ఉంటే పరలోక రాజ్యమునకు మనము అర్హులమా అనర్హులమా? అనర్హులం. అందరూ మోకరించండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఎప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. నాయన, బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా, పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం నాయన. బిడ్డలు విన్నటువంటి కథ గుర్తుపెట్టుకునే జ్ఞానమును దయచేయండి తండ్రి. మరచిపోకుండా నెమరు వేసుకునే కృపను దయచేయండి నాయన. మంచి ఆలోచన శక్తిని దయచేయండి తండ్రి. వీరి చదువుల్లో ఆటపాటలు తోడుగా ఉండండి తండ్రి. అయ్యా నాయన, నీవే తెలియజేయుచున్నావు ప్రభువా. ధనవంతుడు ప్రభు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమని చెప్తున్నావు తండ్రి. నాయన, ఈ బిడ్డలో తండ్రి ఎప్పుడు కూడా తండ్రి నేను ధనం మీద ఆశ అనేది కలుగకుండా నీవే సహాయం చేయండి తండ్రి. దురాశల నుండి వీరు దూరంగా ఉండుటకు నీవే సహాయం చేయండి తండ్రి. నీ యందు భయము భక్తి కలిగి జీవించే కృపను ఈ బిడ్డలకు దయచేయండి నాయన. అలాగే తండ్రి, వీరి అమ్మ నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి మరింతగా ఆశీర్వదించమని కోరుకుంటూ, రాని బిడ్డల్ని మరొక దినాన్ని నడిపించమని కోరుకుంటూ, నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.